అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1A సెట్ 3 తెలుగు పేపర్ చూద్దామండి విత్ ఎక్స్ప్లెనేషన్. మనం ఇప్పుడు వరకు ఛానల్లో 4 మోడల్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ని వాచ్ చేయకపోతే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మేము ఈ వీడియో కోసం చేస్తున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో వెంటనే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం చూసుకుందాం. సెట్ 3 తెలుగు మనకి ఆల్రెడీ ఫిబ్రవరిలో జరిగిన టెట్ మోడల్ పేపర్ అనమాట ఇది. సో ప్రీవియస్ పేపరు. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. గార్ధబంబున కేల కస్తూరి తిలకంబు, మర్కటంబున కేల మలయజంబు, శార్దూలమున కేల సర్కారపు పూపంబు, సూరకంబున కేల చూతఫలము, మార్జాలమున కేల మల్లె పువ్వుల బంతి, గుడ్లగోబకు నేల కుండలములు, మహిషంబున కేల నిర్మల వస్త్రములు, బకసంతి నేల పంజరంబు. ఇక్కడ పై పద్యంలో చూతఫలము అనగా అని అడిగారు. సో చూతఫలము అనే ఎక్కడుంది? శోకరంబునకేల చూతఫలము అని ఎక్కడుంది? సో చూతఫలము అని అంటే ఏంటంటే అర్థము మామిడి పండు అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 సేమ్ పద్యంలో సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువును గురించి చెప్పారు అని అడిగారు. సో ఆప్షన్స్ గాడిద, పిల్లి, కోతి, పులి అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ 3 కోతి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. విజయరాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించటం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. ఉషాపరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్ధేంద్రయోగి ఈ కాలంలో వారే. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన్నారు దాసవిలాసం రచించినది ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ సిద్ధేంద్రయోగి, మన్నారు దాసు, క్షేత్రయ్య, రాజారంగమ్మ. ఇక్కడ చూడండి, రాజారంగమ్మ ఈ కాలంలోని కవయిత్రి. ఉషాపరిణయం, మన్నారు దాసవిలాసం అనే నాటకం అనేక రచనలు చేసింది. అంటే రాజారంగమ్మ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చూడండి. పద సాహిత్య సృష్టికర్త. సో ఆప్షన్స్ విజయరాఘవ నాయకుడు, క్షేత్రయ్య, నారాయణ తీర్థుడు, రాజారంగమ్మ. ఇక్కడ సెకండ్ లైన్లో దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. ఇక్కడ పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 క్షేత్రయ్య పద సాహిత్య సృష్టికర్త అవుతాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 కొండవాగు పాఠం ఇతివృత్తం. అంటే కొండవాగు పాఠము దేనికోసం మనకి ఇచ్చారు అని, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగారనమాట. ఒకటి పర్యావరణం, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రకృతి వర్ణన, పఠనాభిలాష. సో ఆప్షన్ 3 ప్రకృతి వర్ణన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కొండవాగు పాఠంలో ప్రకృతి గురించి వర్ణన ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 కల్మషం అను పదానికి అర్థం. ఆప్షన్స్ ఆసక్తి, కోరిక, మలినం, కారణం. ఇక్కడ కల్మషం అని అంటే ఏంటంటే
కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళకు కల్మషం ఏమీ ఉండదు అని అంటే వారు మంచిగా ఉంటారు. అంటే మనసులో ఏ విధమైన చెడు ఆలోచనలు, తప్పుడు భావనలు ఉండవని అర్థము. సో, దానికి రిలేటెడ్‌గా ఉన్నది ఆప్షన్ 3 మలినం. అంటే మనసులో మలినం ఏమీ లేకుండా, కల్మషం లేకుండా ఉంటారు అని అనుకోవచ్చు. సో, క్వెషన్ నంబర్ 37 పాలాక్షుడు పర్యాయ పదాలు. సో, పాలాక్షుడు అంటే దాని యొక్క పర్యాయ పదాలు రాయమన్నారు. పాలాక్షుడు అంటే ఎవరు అన్నది మనకి ఫస్ట్ తెలియాలి. సో, పాలాక్షుడు అని అంటే ఏంటంటే ఆప్షన్స్ చూడండి ఫస్టు. విష్ణువు, హరి, ఆంజనేయుడు, మారుతి, బ్రహ్మ, చతుర్ముఖుడు, శివుడు, హరుడు. సో, పాలాక్షుడు అంటే మనకి శివుడు. సో, శివుడు, హరుడు దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 38 కాంక్ష పదానికి వికృతి. ఇక్కడ వికృతి అడిగారు. ప్రకృతి, కాంక్ష దానికి వికృతి ఏంటి అనేది ఆప్షన్ చూడండి. కాంచ, కుచ్చు, కాచు, కచ్చు. సో, ఆప్షన్ 4 కచ్చు, కాంక్షకి ఖర్చు అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 39 చీర పదానికి నానార్థాలు. ఆప్షన్స్ గోచి రేఖ, గోచి కన్ను, నింగి ఆకాశం, కీర్తి గౌరవం. సో, చీర పదానికి నానార్థాలు ఆప్షన్ 1 గోచి రేఖ. క్వెషన్ నెంబర్ 40 భాషకు సంబంధించి విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? సో, ఆప్షన్స్ నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తార్థాలు, జాతీయాలు. సో, మనం జాతీయాలను చూసుకుంటే ఆప్షన్ 4 జాతీయాలు భాషకి విశేషణ అర్థాన్ని ఇస్తాయన్నమాట. అంటే మనం అక్కడ వాడేది ఒకటైనా సరే దానికి అర్థము ఇంకొకటి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 41 నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? ఆప్షన్స్ పేను, తేలు, చేప, కుందేలు. సో, మనందరికీ తెలిసిందే చేప నిద్రపోతూ కూడా కళ్ళు మూయదు. సో, ఆప్షన్ 3 చేప కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 42 పేరుకు బదులుగా వాడే పదం. ఆప్షన్స్ నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం. సో, ఇక్కడ పేరు అంటే నామవాచకము అని మనందరికీ తెలిసిందే. పేరు నామవాచకం. మనకి నామవాచకానికి బదులుగా వాడేదాన్ని అడుగుతున్నారు. అంటే పేరు కంటే పేరుకు బదులు ఏంటి? పేరు అంటే నామవాచకం కాబట్టి నామవాచకానికి బదులుగా వాడే పదం ఏమవుతుంది మనకి? సర్వనామం. సో, ఆప్షన్ 2 సర్వనామం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 43 వర్తమాన కాలం అనగా. వర్తమాన కాలం అనగా జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, శీతాకాలం. ఇప్పుడు జరిగిపోయిన కాలాన్ని ఏమంటాము? భూతకాలం అంటాము. సో, జరగబోయే కాలాన్ని మనకు ఫ్యూచర్‌లో జరిగేదాన్ని ఏమంటాము? వర్తమాన కాలం అంటాము. ఫ్యూచర్‌లో జరిగేదాన్ని భవిష్యత్ కాలము అని అంటాము. నెక్స్ట్ ప్రెజెంట్ జరుగుతున్న కాలాన్ని వర్తమాన కాలం అని అంటాము. సో, ఆప్షన్ 2 జరుగుతున్న కాలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 44 క్వెషన్ చూడండి. క్రింది వానిలో పంచమి విభక్తి ప్రత్యయాలు. సో, విభక్తులు మనం కరెక్ట్‌గా నేర్చుకుంటే ఖచ్చితంగా విభక్తుల నుంచి ఒక క్వెషను ఆర్ 2 క్వెషన్లు మోస్ట్‌లీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, విభక్తులు చూడండి మనకు మామూలుగా 8 విభక్తులుంటాయి. సో, ఒకసారి ఆ 8 చెప్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. డు, ము, ఊలు ప్రథమా విభక్తి, నిన్, నున్, లన్, కూర్చి, గురించి ద్వితీయ విభక్తి, చేతన్, చేన్, తొడన్, తృతీయ విభక్తి, కొరకున్, కై చతుర్థి విభక్తి, వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి, కిన్, కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్, నన్ సప్తమి విభక్తి, ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. సో, ఇక్కడ మనకి పంచమి విభక్తి అడిగారు కాబట్టి పంచమి విభక్తిలో వలనన్, కంటెన్, పట్టి ఉంటాయన్నమాట. సో,
ఆప్షన్ 1 వలనన్ కంటెంట్ పట్టి పంచమే విభక్తి అవుతుంది. ఇప్పుడు నిన్ నున్ లన్ కూర్చి గురించి ఏమవుతుంది? సో ఇది ద్వితీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ కొరకున్కై అన్నది చతుర్థి విభక్తి అవుతుంది. నెక్స్ట్ అందున్ నన్ అన్నది సప్తమి విభక్తి అవుతుంది. సో మనకి పంచమ విభక్తి అడిగారు కాబట్టి ఆప్షన్ 1 వలనన్ కంటెంట్ పట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45 వాక్యాంత బిందువును ఏమంటారు? సో వాక్యాంత బిందువుని ఆప్షన్ చూడండి, స్వల్ప విరామం, పూర్ణ విరామం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. సో వాక్యాంత బిందువు వాక్యం అయిపోయిన తర్వాత ఏదైనా మన సెంటెన్స్ రాసిన తర్వాత లాస్ట్లో ఏం పెడతాం? ఫుల్ స్టాప్ పెడతాం, అంటే పూర్ణ విరామం, ఫుల్ స్టాప్. అదే కామ అయితే స్వల్ప విరామం, అంటే కాసేపు ఆగి మళ్ళీ చదువుతాం కామ పెడితే. అదే వాక్యం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, సెంటెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫుల్ స్టాప్ పెడతాం అనమాట. సో ఆప్షన్ పూర్ణ విరామం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 ఈ క్రింది వాణిలో నిత్య బహువచనం కానిది. అంటే నిత్య బహువచనం అంటే ఏంటంటే అది ఎప్పుడు మనం బహువచనం కిందే పలుకుతాం అనమాట. అంటే ఇక్కడ ఆప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆప్షన్ 1 వడ్లు, 2 కేరింతలు, కందులు, పెసలు. సో వడ్లుకి ఏకవచనం బహువచనం కూడా వడ్లే అవుతుంది. కానీ రెండో ఆప్షన్ కేరింతలు చూడండి, కేరింతలకు ఏకవచనం ఏమవుతుంది? కేరింతలు అవుతుంది. 3 కందులు చూడండి, కందులు ఏకవచనమైన బహువచనమైన కందులు అనే మనం పలుకుతాము. నెక్స్ట్ పెసలు, ఇక్కడ పెసలు కూడా ఏకవచనమైన బహువచనమైన మనం పెసలనే పలుకుతాము. సో మనకి నిత్య బహువచనం కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 కేరింతలు, అంటే కేరింతలు దీనికి 2 ఉంటాయి అనమాట. సో ఏకవచనంకి సెపరేట్గా ఉంటుంది, బహువచనానికి కూడా సెపరేట్గా ఉంటుంది. కేరింతలు. మిగిలినవి అలా కాదు. ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో అవి ఏకవచనమైన బహువచనమైన మనం ఎప్పుడు బహువచనంలోనే చదువుతాం అనమాట. సో కేరింతలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 కలిపితే ఇక్కడ ఇచ్చినవి ఒకసారి చూడండి. అవన్నీ కలిపితే మనకి ఏ అక్షరం వస్తుంది అని అడిగారు. ఇచ్చారు ఫస్ట్, అంటే ఇచ్చిన తర్వాత ఇచ్చారు కాబట్టి తావత్తు ఉండాలి దానికి. ఇస్కి తావత్తు. నెక్స్ట్ ఇచ్చారు కాబట్టి దానికి రావత్తు ఉండాలి. నెక్స్ట్ అంటే అంటే దాన్ని స్త్ర. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో ఓష్మ పదాలు లేకపోతే ఓష్మ అక్షరాలు, ఓష్మ పదాలు కాదు సారీ, ఓష్మ అక్షరాలు ఏవి అని అడిగారు. సో ముందు అసలు ఓష్మాలు అంటే ఏంటి? ఓష్మాలు మనం పలుకుతున్నప్పుడే ఏమొస్తుంది బయటికి? గాలి. ఓష్మాలు అంటే ఏ పదాలు మనం గాలితో ఉచ్చరిస్తామో, శబ్దోత్పత్తిలో మనం దాన్ని గాలి అంటే ఎయిర్ని యూజ్ చేస్తామన్నమాట. ఆ పదాలు పలకాలంటే ఖచ్చితంగా మనం ఎయిర్ని యూజ్ చేయాలి. ఈ ఎయిర్ని యూజ్ చేయకుండా మనం ఆ వాయువుని ఉపయోగించకుండా మనం అసలు ఆ పదాలని పలకలేము. అలాంటి పదాలని అలాంటి అక్షరాలని మనం ఓష్మ అక్షరాలు అంటాము. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, కచడతప, 2 ష, స, హ, ఓ, ఔ, గజడదబ. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఏ పదాలు పలుకుతుంటే గాలి బయటకు వస్తుంది? సో ఆప్షన్ 2 స, హ. సో దీన్ని ఓష్మాలు అంటారు. అంటే మనం గాలిని యూజ్ చేస్తాం ఆ పదాలని పలికేటప్పుడు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 వచ్చినందుకు పదాన్ని విడదీయండి. ఆప్షన్స్ వచ్చి ప్లస్ నందుకు, వచ్చినందు ప్లస్ కు, వచ్చిన ప్లస్ అందుకు, వచ్చినం ప్లస్ దుకు. ఇక్కడ ఆప్షన్ 3 వచ్చిన ప్లస్ అందుకు, వచ్చినందుకు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వచ్చిన ప్లస్ అందుకు ఈజ్వల్ టు వచ్చినందుకు అవుతుంది కదా. సో దీనికి ఏ సంధి ఉపయోగించి ఎలా వచ్చింది అంటే, వచ్చిన ప్లస్ అందుకులో ఏ సంధి ఉందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. చూద్దాం ఎంతమంది
ఆన్సర్ పెడతారు. క్వశ్చన్ నెంబర్ 50. అకారంనకు ఈ ఊ రూలు పరమైతే ఏకంగా ఏఓఆర్లు ఆదేశంగా వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? ఆప్షన్స్ వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి. సో మనందరికీ తెలిసిన సంధి ఇది. సో ఆప్షన్ 3 గుణసంధి. గుణసంధికి సూత్రం అకారానికి ఏ రూల్ పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. వాయుపుత్రుడు ఏ సమాసం అని అడిగారు. సో వాయుపుత్రుడిని మనం ఎలా విడదీయచ్చు అని అంటే వాయువు యొక్క పుత్రుడు. సో వాయువు యొక్క పుత్రుడు అంటే మన ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది? యొక్క. సో మనం ఇందాక విభక్తులు నేర్చుకున్నప్పుడు యొక్క విభక్తి ఏంటి అన్నది చూసుకుంటే, సో ఇక్కడ ఆప్షన్ చూడండి. సప్తమి తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. సో ఇక్కడ ద్వంద్వ, దిగు ఈ రెండు ఆప్షన్స్ని మనం కట్ చేయొచ్చు. సో అక్కడ మనకి విభక్తులు వచ్చేది కాబట్టి. సో ఇప్పుడు సప్తమి తత్పురుషం ఉంది, షష్ఠి తత్పురుషం ఉంది. ఇప్పుడు యొక్క వచ్చింది కాబట్టి యొక్క, కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ఇవి షష్ఠి తత్పురుష అంటే షష్ఠి విభక్తి కాబట్టి. సో ఇక్కడ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 52. 3 గురువులు ఉన్న గణం. ఆప్షన్స్ మగనం, నగనం, తగనం, రగనం. ఇక్కడ ఆప్షన్ 1 మగనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మగనంలోనే 3 గురువులు ఉంటాయి. సో నగనంలో 3 లఘువులు ఉంటాయి. సో ఆప్షన్ 1 మగనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. అన్ని పదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది ఆప్షన్ చూడండి. వృత్యానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం, రూపక అలంకారం. సో అన్ని పదాల చివరన అని అన్నారు కాబట్టి చివరన ఒకే పదాలు వస్తే దాన్ని మనం ఏమంటాం? అంత్యానుప్రాస. అంటే చివర అంత్య లాస్ట్లో వస్తుంది కాబట్టి అంత్యాన్ని కూడా అన్ని పదాలకి ఈక్వల్గా సేమ్ ఒకటే వస్తుంది కాబట్టి ప్రాస అదొక ప్రాసలో ఉంటుంది. సో అంత్యానుప్రాస ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. అసమాపక క్రియకు ఉదాహరణ. అసమాపక క్రియ అంటే ఆ క్రియ సమాప్తం అయిపోలే, అంటే పూర్తిగా కంప్లీట్ అయిపోలేదు ఆ వర్క్. క్రియ అంటే ఏంటంటే ఏదన్నా పనిని సూచించడానికి కదా క్రియని ఉపయోగిస్తాము. సో ఆ పని పూర్తిగా అయిపోలేదన్నమాట. అయిపోకుండా అసమాపకంగా ఉండిపోతే దాన్ని అసమాపక క్రియలు అని అంటాము. ఆప్షన్ చూడండి. చేశాడు, రాస్తుంది, రాసి, వచ్చింది. సో చేశాడు అంటే కంప్లీట్ అయిపోయింది. చేశాడు కంప్లీట్ అయిపోయింది వర్క్. అక్కడ రాస్తుంది అది కూడా క్రియ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 3 రాసి అంటే ఇదే కొంచెం అసమాపకంగా ఉంది. నెక్స్ట్ వచ్చింది అంటే వచ్చింది, అయిపోయింది అది కూడా. సో ఆప్షన్ 3 రాసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, సృజనాత్మకత. మనం నేర్చుకున్న దాని మీద మనకేముంటుందమ్మా? అవగాహన ఉంటుంది. సో ఆప్షన్ 2 అవగాహన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. అంటే భాషా నైపుణ్యాలు ఉన్నాయి కదా, ఆ నైపుణ్యాల్లో అసలు ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఇక్కడ శ్రవణం అంటే వినడం. సో వినడానికి మనం అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. భాషణం అని అంటే మాట్లాడడానికి. సో మనం మాట్లాడడం కూడా మనకి మామూలుగా నార్మల్గా చిన్నప్పటి నుంచే అందరూ మాట్లాడతారు కాబట్టి అది కూడా అంత కష్టతరం కాదు. నెక్స్ట్ పఠనం అన్నది మనం కొంచెం నేర్చుకున్న దగ్గర నుంచి
పఠనం కూడా ఈజీయే. నెక్స్ట్ లేఖనం. లేఖనం అంటే ఏదైనా రాయడం అనమాట. అంటే పఠనము, లేఖనము ఈ రెండాటిలో ఏది కష్టంగా ఉంటుంది? సో, రాయడమే చదవడం కన్నా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి లేఖనం ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 క్రింది వాటిలో పద్య బోధనా పద్ధతి కానిది. ఆప్షన్స్ పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి. సో, ప్రతిపదార్థ పద్ధతి అలాగా మనం పద్య పద్ధతి అది తెలిసిందే. ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి కూడా మనం పద్య బోధన పద్ధతిలో ఉపయోగించవచ్చు. కానీ ప్రశ్నోత్తర పద్ధతులు అంటే ఏదైనా పద్యాన్ని ప్రశ్నలు వేసి దాన్ని జవాబు రాబట్టడం ద్వారా మనం పద్యాన్ని బోధించలేము కాబట్టి ఆప్షన్ 3 ప్రశ్నోత్తర పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఆప్షన్స్ బోధనా లక్ష్యం, బోధనాభ్యసన ఉపకరణాలు, తరగతిలో భేదభావాలు, స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు ఏదైనా రాంగ్ చెప్పాడన్నా సరే అలాగే స్టూడెంట్స్కి తెలియదు కాబట్టి వాళ్ళు కరెక్ట్ చేసే అవకాశం ఉండదు. సో, అతనే స్వీయ మూల్యాంకనం చేసుకొని అంటే సొంతంగా అనుకొని ఓకే ఇక్కడ నేను తప్పు చెప్పాను దీన్ని కరెక్ట్ చేసుకోవాలని అనుకోవాలి కాబట్టి ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది. ఆప్షన్స్ వర్ణచిత్రాలు, నమూనాలు, కథాచిత్రాలు, ఛాయాచిత్రాలు. సో, ఆప్షన్ 2 నమూనాలు ద్విపార్శ్వ ఉపకరణాలు కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్ కింది వాటిల్లో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. ఆప్షన్ చూడండి స్వేచ్ఛాభావ ప్రకటనకు వేలుంటుంది, ఇది కరెక్టే. నెక్స్ట్ విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. నెక్స్ట్ మూడోది సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది, అసంబద్ధ సంబంధం లేని అంశాలు రాయరు. సో, లఘు ప్రశ్నలు చిన్న ప్రశ్నలు ఏంటంటే అవి చిన్నయే కాబట్టి అనవసరమైన రాయరు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇది ఆప్షన్లోంచి తీసేయచ్చు. నెక్స్ట్ సంక్షిప్తంగా చిన్న ప్రశ్నలు కాబట్టి సంక్షిప్తంగా రాయాలి కాబట్టి ఇది కూడా ఆప్షన్లో తీసేయచ్చు. స్వేచ్ఛాభావ ప్రకటనకు వీలుంటుంది, ఇది కూడా ఆప్షన్స్లో తీసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడంట. ఖచ్చితంగా అది చిన్న ప్రశ్న అయినా పెద్ద ప్రశ్న అయినా సరే విద్యార్థికి ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 50 లైక్స్ అన్న వస్తాయని అనుకుంటున్నాను నేను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎవరైతే మీలా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.